తాతయ్య, తాతయ్య, నువ్వు వీళ్ళందరితో పాటు వెళ్ళిపో. నేను ఇక్కడే వేచి ఉంటాను. బాబాయ్, అది బాగుండదు బాబాయ్. తమరు వధువుకి తండ్రి గారు. పెళ్లి మంటపంలో మీరుండటం చాలా అవసరం. నేనిక్కడే ఉండి పురోహితుడి కోసం ఎదురు చూస్తుంటాను. అసలు ఇంకా పురోహితుడు ఎందుకు రాలేదో? మీరు నిశ్చింతగా ఉండండి బాబాయ్, ఆయన వచ్చేస్తూనే ఉంటారు. ఆయన రాగానే నేను అక్కడికి తీసుకొస్తాను. తాతయ్య, నువ్విక్కడే ఉంటానంటావా? మోరోపంత్ గారు నమస్కారం. ప్రణామాలు. మీరంతా వినాయకుడి ఆలయానికి వెళ్ళండి. పురోహితుడు గారు రాగానే నేనే ఆయన్ని వెంట పెట్టుకుని అక్కడికి తీసుకువస్తాను. కానీ ఆ పని కోసం మీరు ఇప్పుడు మనం చుట్టాలమైపోయాం కదా, మీరేం కంగారు పడకండి. నేను పురోహితుడిని వెంట పెట్టుకుని త్వరగా అక్కడికి వచ్చేస్తాను. మీరు నిశ్చింతగా అక్కడికి వెళ్ళండి. సరే, ధన్యవాదాలు చెల్లెమ్మ గారు. వెళ్ళిరండి. ప్రతి ఒక్కడి మీద కన్నేసి ఉంచు. సమర్ సింగ్ తప్పక వస్తాడు. సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రస్తుతం ఆ సమర్ సింగ్. నీకా సమర్ సింగ్ సంగతి తెలియదు. యు డోంట్ నో హిమ్ ఎట్ ఆల్. వాడు మణికర్ణికని తన చెల్లెలుగా భావిస్తాడు. కాబోయే మహారాణి మణికర్ణికకి జై! కాబోయే మహారాణి మణికర్ణికకి జై! చెల్లెలి పెళ్లి జరుగుతుంటే అన్న రాకుండా ఉంటాడా? అదెలా సాధ్యం? ఈ భారతీయుల పిచ్చి సాంప్రదాయాలు నా ప్రాణాలు తోడేస్తున్నాయి. వాళ్ళు దేనిని లెక్క చేయరు. అంటే మన పని మరీ ఈజీ అయిపోతుంది. అయ్యా, చిన్న మాట. నేను విధి నుంచి వచ్చాను. గౌరీలైన మహారాజు బాజీరావు పేష్వా గారు ఈ లేఖ ఇచ్చారు. మోరోపంత్ గారిని కలుసుకోమని చెప్పారు. ఆహాహా, ఎంత అదృష్టవంతుడే నేను. నేను నేను తమరి కోసం ఎదురు చూస్తున్నాను. దయచేయండి, దాహం తీర్చుకోండి. స్వీకరించండి. ధన్యవాదాలు. ఆహా, నువ్వు సరిగ్గా సరిపోయావు. నిన్ను చూస్తే అచ్చంగా పురోహితుడు లాగే ఉన్నావు. ఏదో అంతా మీ దయ. ఇక వెళ్ళు. వెళ్ళి ఆ ఝాన్సీ చరిత్రని మార్చేసి. కాబోయే మహారాణి మణికర్ణికకి జై! సమరన్నయ్య, మీరా? నాకు మీరు వస్తారని ఆశ కూడా అనగారిపోయింది. ఈ లోకంలో ఎలాంటి శక్తి అయినా ఒక అన్నయ్య తన చెల్లెలు పెళ్లికి రాకుండా ఆపలేదు. ఇక ఈ ధూర్త ఆంగ్లేయులేపాటి. మోతీబాయి గారు నాకెంతో సహాయం చేశారు. గంగాధర్రావు మహారాజు మన పురోహితుడు గారు వచ్చారా? లేదు బాబాయ్, నాకేం పాలుపోవటం లేదు. నేనొక సేవకుడిని రాజమార్గం వద్దకు పంపించాను. ఆ సేవకుడు చెప్పిన ప్రకారం పురోహితుడు గారు ఎప్పుడో ఝాన్సీకి చేరుకున్నారు. మరి ఇక్కడికి ఇంకా ఎందుకు రాలేదు? దేవుడా, ఇప్పుడెలా? తాతయ్య, ముహూర్తం దగ్గర పడుతోంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. తమరికి స్వాగతం, సుస్వాగతం.